పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 104వ సంకీర్తన 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఇంపైన ధ్యానము. ప్రియులారా, ధ్యానము చేయుట ఆత్మీయముగా శ్రేష్టమైన అభ్యాసం. భక్తి ప్రయత్నములలో ఇది ఒక విశేషమైన పాత్ర వహిస్తుంది. దావీదు తన అనుభవాన్ని బట్టి ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును అని వ్రాస్తున్నాడు. క్రైస్తవులు ధ్యానం యొక్క శక్తిని గ్రహించని కారణమున నేడు మన దేశమందు అన్యజనులు ధ్యాన జీవితమును లోకానికి పరిచయం చేసి పేరు ప్రతిష్టలు పొంది ఉన్నారు. ప్రియులారా, మన దేశమందు సాధువులు సన్యాసులు విదేశాలకు వెళ్ళి అక్కడ యోగాభ్యాసములను ధ్యాన శిబిరములను జరిపి ప్రజలను వశపరుచుకుంటూ మనం చూస్తున్నాం. దేవుని ప్రజలకు ధ్యానపు జీవితం ఎంతో అవసరం. ఆ ధ్యానము మన ఆలోచన సరళిని బలపరుస్తుంది. నూతన పరచుట ద్వారా మన జీవితమును సారవంతము చేస్తుంది. ఒక మానవుని జీవితంలోని జయము అపజయము మొట్టమొదటిగా వాని మనస్సులోనే ప్రారంభమగుచున్నదని మనము మర్చిపోకూడదు. ఎవరైతే దేవుని గురించి ధ్యానించుటలేదో వాని తలంపులలో సాతాను ఆయా రకములైన చెడు విత్తనములను విత్తి శరీరానుసారమైన తలంపులను ప్రవేశపెట్టును. పాపపు మనస్సును కలుగజేసి ఇచ్చలను నెరవేర్చుటకు ప్రేరేపిస్తుంది. ప్రియులరా, పాత నిబంధన కాలమందును క్రొత్త నిబంధన కాలమందును దేవుని బిడ్డలు తెల్లవారుజామున లేచి పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించుటకు ఎక్కువ సమయమును వెచ్చించారు. పితరులలో ఒకడైన ఇస్సాకు సాయంకాలమున ధ్యానము చేసినట్లుగా ఆదికాండం 26వ అధ్యాయం 43వ వచనంలో చూస్తాం. కీర్తనకారుడు, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును అని చెబుతున్నాడు. 119వ సంకీర్తన 148వ వచనంలో. ఆ ప్రకారమే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా అనేక సార్లు తన చుట్టూ ఉన్న ప్రజలను శిష్యులను పంపివేసి ఏకాంతముగా కొండ ఎక్కి ధ్యానము చేసినని గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులరా, ధ్యానము ప్రార్థన ఆత్మకు బలముగానున్నవి. ధ్యానము మనలను దేవునితో ఐక్యపరుస్తుంది. యెహోషువ ఎదుట యుద్ధరంగముంది. అతడు కనానులోని 7 జాతులను 31 మంది రాజులను ఎదిరించి పోరాడాలి. అటువంటి నాయకునికి శరీర బలము వ్యాయామము అవసరం. దానికంటే మనస్సులో బలమును ఆత్మలో బలమును అవసరం. అంతరంగ పురుషుని బలపరచడానికి ధ్యానం అవసరం. ప్రియులరా, మనము ధ్యానించిన కొలది వచ్చు ఆశీర్వాదములను గూర్చి దేవుడు యెహోషువతో మాట్లాడాడు. నీవు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు అని. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రియులరా, 39వ సంకీర్తన 3వ వచనాన్ని కూడా గమనిస్తే కీర్తనకారుడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని అంటున్నాడు. కనుక మనము దేవుని వాక్యాన్ని ధ్యానించు వారముగా మనమున్నప్పుడు మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. మన ధ్యానము ఆయనకు ఇంపైన ధ్యానముగా ఉండునట్లుగా
మన ధ్యానాన్ని మనము కలిగి ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడారు, ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభువా. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి నాయన. అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు. వారికి రక్షణ భాగ్యం ఇవ్వండి. నేటి దినాన ప్రభువా తండ్రి, మరి పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి నాయన. దూరదేశాలలో ఉంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. నీ కాపుదల వారికి ఇవ్వండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును వారికి దయచేయండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. వారి చేయించిన పరిచర్యలో, ప్రయాణములలో మీరు తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి, వారి ఉద్దేశములు, వారి ప్రతి అక్కర మీ చిత్తానుకూలముగా వారికి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.